అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. గోరింటాకు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చక్రపాణికి జ్యోతిశాస్త్రం అంటే అభిమానం జనించింది. పుస్తకాలు కొని చదవసాగాడు. చాలా భాగం ఇంగ్లీషు పుస్తకాలే. అందులో ఆసక్తి ఉన్న ఎవరిని కలుసుకున్నా చర్చలు చేసేవాడు. వీధుల్లో అప్పుడప్పుడు కోయవాళ్ళు కనిపిస్తుంటారే, వాళ్లతో కూడా మైత్రి చేశాడు. వాళ్ళు చెప్పే విషయాల్లో కొంత సత్యం ఉన్నట్లుగా తోచసాగింది అతనికి. సౌందర్యారాధన అతని ప్రధాన సూత్రం అయిపోయింది. ఇంట్లో నుండి పుష్కలంగా డబ్బు వచ్చేది. అసలు డబ్బు ఖర్చు పెట్టకుండానే కొన్ని వస్తువులు సమకూడేవి. గదులను చక్కగా అందంగా అమర్చాడు. ఒక పెద్ద మనిషి ప్రపంచంలోని రకరకాల గులాబీ మొక్కలు తెప్పిస్తే వాటిని గురించి పరిశోధన చేస్తున్నాడంటే వెళ్ళి ఆయనతో చెలిమి చేశాడు. కళని గురించి, సంస్కృతిని గురించి తెలుసుకోవాలని ఆరాటం హెచ్చి గ్రంథాలు తెప్పించి పఠించసాగాడు. ఈ జ్యోతిష్యం అనేది అతనికి మంచి ఆకర్షణ అయి కూర్చుంది. ఎక్కడికి పోయినా చేతులు చూచి చెప్పమని విద్యార్థులు గుమికూడేవారు. అతనిలో నిగూఢమైన శక్తి ఏదో ఉంది. ఆ శక్తి కంటే కూడా సంభాషణలో ఒక అధికారం సంపాదించాడు. దానితో ఇతరుల హృదయాలు పరవశం చేస్తుండేవాడు. ఆనాడు తల్లి మందలించిన తర్వాత చాలా రోజులు స్థిమితం లేక బాధపడ్డాడు. కానీ మార్పు మాత్రం ఏమీ లేదు. వేసవి సెలవులకు ఇంట్లో ఉన్నన్ని రోజులు మామూలుగా వెనుకటి మాదిరిగా ఉన్నాడు. తిరిగి వచ్చాక ఈసారి అతని ప్రమేయం లేకుండా వాతావరణమే అతన్ని ఈడ్చుకుపోయింది. అతను సృష్టించుకున్న వాతావరణం. చీకటి ఎప్పటిలా గాఢంగా వీచసాగింది. ఆ వేగానికి అతడు కొట్టుకుపోతున్నాడు. రాళ్ళు రప్పలు గుర్చుకుంటున్నాయి. తలకు గుమ్మాలు ఢీకొంటున్నాయి. తలుపులు మూసుకుని తెరుచుకుంటున్నాయి. తలుపులు అంటే జ్ఞాపకం వచ్చింది. ఇన్నాళ్ళు మీకు చెప్పకుండా ఒక విషయం దాచాను. అదే హుసేన్ సాహబ్ గారి పెద్దమ్మాయి సంగతి. చక్రపాణి సెలవులకు వెళ్ళకముందు జరిగిన ఉదంతమంతా. తను నేను కూడా మళ్ళీ తలుచుకోకూడని రహస్యాలుగాక ఆమె షాదీ మరునాడు అనగా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఏం చేసిందో చెప్పి ఊరుకుంటా. మర్చిపోవుగా అంది తురకంలో. కిటికీ తలుపులను మర్చిపోను అన్నాడు పాణి వచ్చి రాని తురకంలో. అబ్బా, ఆ కొంటె మాటలే నన్ను తమని తలుచుకుంటూ బ్రతకమని చెబుతున్నాయి. ఆనాడు ఎంత కోపంతో మీ దగ్గరికి వచ్చాను. ఒక్క మాట అన్నావు. నీ మీద కోపం ప్రదర్శించడానికి చాటుగా వచ్చే ప్రియుణ్ణి కాదన్నావు. వెర్రిదానిలా ముఖం వేసి ఆ అందమైన కళ్ళకేసి చూస్తూ నిలబడ్డాను. గతించిన జీవిత పుటలు ఒక్కసారిగా చిరిగిపోయాయి. కొత్త గజల్ వినిపించింది. ఇదివరకు నిప్పుల మీద నడిచాను. తర్వాత మంచు తాకితే పరవశం కలిగించే మంచు. ఉండు, అంత భాష మాట్లాడకు. నాకు అర్థం కావటం లేదు. నీకన్నా నేనెవరికి అర్థమవుతాను ప్రీతమా? నీ చెంపదెబ్బ తిని చాలా రోజులైంది. ఒకసారి కొట్టవు. నా చిన్నారి మిత్రుడికి ఈ పూట చేతులు రావటంలా నా జీవితంలో చివరి రోజు ఇదే ప్రియా. నేను చచ్చిపోయి వెళ్ళి నరకం పాట్నా వస్తా. సెలవు. క్షమించు. సెలవు. అతను ఏడ్చాడు. ఆమె వెళ్ళిపోతున్నందుకు కాదు, తాను దుర్మార్గుడని బ్రహ్మానందం తిట్టినందుకు. ఆ రాత్రి అత్యద్భుతంగా పుస్తకాలు చదివేశాడు. మనం ఎంత మంచిగా ఉంటే లోకులు అంతగా మన పైకి కత్తులు దూస్తారు అంటాడు చక్రపాణి. లేకపోతే రెయిన్ కోట్ వేసుకుని ఆ అర్ధరాత్రి హోరును కురిసే వానలో తడిసి వస్తుంటే ప్రక్క సందులోంచి వాడెవడో రయ్యమని వచ్చి అతని గుండెల మీద కత్తిని ఎందుకు ఉంచుతాడు? రెయిన్ కోట్ ఉండబట్టి గాని, కాకపోతే అసలు అలా ఊరికే ఉంచినందుకే కత్తి కొంచెం గుచ్చుకునేది. ఈసారి ఆ ఇంటి వైపు వెళ్ళావంటే పొడి చేస్తాను అన్నాడు. మరిప్పుడే ఎందుకు కత్తి తీశావు అన్నాడు పాణి. వార్నింగు అని జవాబు. నవ్వుతూ వెళ్ళనులే అన్నాడు. ఇంతలో మౌంటెడ్ పోలీస్ గుర్రం మీద వస్తున్నాడు. కత్తివాడు గబగబా సందులోకి పారిపోయాడు. పోలీసు గుర్రం దిగి వచ్చి ఎవడు వాడు అన్నాడు. గుర్రం ఉన్నది దేనికి? వెంటబడి పట్టుకోనక్కర్లా, కత్తి చూపించి డబ్బు తీయమంటున్నాడు. అసలు సిటీ రూల్స్కి వ్యతిరేకంగా ఇంత రాత్రి వేళ తమరెక్కడికేం షికారులు అన్నాడు పోలీసు. షికారు కాదు, సినిమా నుండి వస్తున్నా. ఏ సినిమా? ఏదో పేరు కల్పించి చెప్పాడు. మిస్టర్, నువ్వు చిన్నవాడివి, ఇంకా తెలియదు. నీ మంచి కోసం చెబుతున్నాను. అనవసరంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరక్కు. ఇక్కడ పోలీసులు మంచివారు కారు అంటూ వెళ్ళిపోయాడు చప్పుడుతో. అక్కడ ఒక రేకుల షెడ్ ఉంటే దాని క్రింద నిల్చుని సిగరెట్ వెలిగించాడు పాణి. అమాయకుడు అనుకున్నాడు. తన చేత అనవసరంగా అబద్ధం చెప్పించాడు. గుర్రం వెనుక పరిగెత్తుకుపోయి నేనేం చేశాను అని ఎలుగెత్తి ప్రశ్నించుదామనిపించింది.
ఒకసారి గట్టిగా పీల్చి నెమ్మదిగా పొగ వదిలేశాడు. ఎందుకీ రుచి పచి లేని సిగరెట్? వానలోకి గిరవాటు వేసి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడిచిపోయాడు. ఈ మధ్య ముకుందానికి చిన్న ఉద్యోగం దొరికింది. చావుకి బ్రతికి మధ్య వేళ్లాడటానికి. అందుకని హడావుడిగా ఉండసాగాడు. చక్రపాణికి గాని బ్రహ్మానందానికి గాని అతను ఎప్పుడూ అడ్డు రాలేదు. అసలు ఎప్పుడో గాని ఇంట్లో కనిపించడు. ఉన్నప్పుడైనా బిడియంగా సౌమ్యంగా ఉంటున్నట్లుగా ఉండేవాడు. వీళ్ళ గదిలో ఉండటం వల్ల అతనికి ఏమీ ఇబ్బంది లేదు గాని ఈ జీవితానికి కామయ్య గాని ఫుల్ స్టాప్ లేదా అన్న ప్రశ్న తోచినప్పుడు కుమిలిపోతూ ఉండేవాడు. తను పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? భార్యని పుట్టింట్లో నిందలు భరిస్తూ అట్టే పెట్టడానికా? మరి తల్లి, అభాగ్యురాలైన చెల్లెలు, వీళ్ళ గతి? ఒకరోజు సాయంత్రం అతను బయటికి పోకుండా గదిలోనే దిగాలుపడి కూర్చుని కనిపించేసరికి చక్రపాణి అడిగాడు, ఏమిటి కథ ముకుందం అని. ముకుందం పని కన్నీళ్లు తరవాయిగా ఉంది. ఏడుపు కంఠంతో అన్నాడు. పాణి లోకంలో అప్రయోజకుడైన భర్తగా గాని కొడుగ్గా గాని జీవించవచ్చునేమో గాని అసమర్థుడైన అన్నగా జీవించడం దారుణం సుమా. ఏమలా? తీసుకుపోయి ఒక త్రాష్ట్రుడికి కట్టబెట్టాను నా చెల్లెల్ని. తినటానికి ఉండటానికి లేకపోయినా భర్తననే అధికారం నీచుణ్ణి చేస్తుంది పురుషుణ్ణి. ఆడదాని అగచాట్లకు ఎక్కడా అంతం, ఆఖరికి ఆత్మార్పణలో కూడా. ఆత్మార్పణ వాళ్ళకు అభ్యాసం క్రింద పరిణమించిందిలే. అంతటి మొనగాడా నీ బావా? క్రొత్త క్రొత్త హింసలు కనిపెట్టడంలో పరిశోధనలు చేస్తున్నాడు. ఒకసారి పిలిచి వాయించకపోయావా? పాణి అన్నాడు ముకుందం బాధగా. భుజములు ఒకటే అల్టిమేటం అయితే ఈ లోకంలో అన్యాయం మరో తీరున నృత్యం చేస్తూ ఉండేది. లోకంలో బావమరిది కంటే బలహీనుడు లేడట. చక్రపాణి నిట్టూర్చాడు. ముకుందం, మంచి అనే మాటకు నిర్వచనం కష్టం అన్నాడు. ఈనాటికి చక్రపాణి తన మనసులోని ఊహకు వ్యతిరేకమైన మాటను అన్నాడు. అర్థం మాత్రం ఒకటే. ఆ రాత్రి చక్రపాణి ఒక బారులోకి వెళ్ళి ఒక మూల ఉన్న గదిలో చొరబడుతున్నాడు. బేరర్ అతన్ని మృదువుగా ఆపుతూ, లోపల ఎవరో మజా మీద ఉన్నారండి అన్నాడు. మరెట్లా? ఎక్కడా చోటు లేదే అంటూ చక్రపాణి పర్వాలేదులే, ఫీల్డ్ ఒకటేగా అంటూ తలుపులు తోసుకుని లోపలికి పోయాడు. సోఫాలో ఒక యువకుడు కూర్చుని ముందున్న బల్ల మీద తల బ్రెల్లాడేశాడు. ముఖం కనబడటం లేదు. ఏ మిస్టర్ అన్నాడు పాణి కొంచెం ఆగి. అతనికి పరబ్రహ్మ కనిపిస్తున్నాడో ఏమో మజాలో. ఉష్, స్వర్గం అది అన్నాడు కళ్ళు మూసుకుని అస్పష్టంగా. ఎక్కడా అని చక్రపాణి ఆతృతగా ముందుకు వరిగాడు. అతని కళ్ళు ఎలాగో విప్పి రెండు చేతులు నీరసంగా ఎత్తి, అదిగో అక్కడ అన్నాడు. అతన్ని పాణి గుర్తుపట్టాడు. భుజం మీద చేయి వేసి అక్కడేముంది అని అడిగాడు ఆదరంగా. నందనవనం, రంగురంగుల పువ్వులు, ఇంకా ప్రేమ. ఎలాంటిది? నిష్కల్మషమైనది, మండే గుణం కలది. అక్కడింకా ఏం కనిపిస్తుంది? జవరాలు. నీ హృదయరానా? గులాము చిందే గులాబీరెమ్మ. ఎలా ఉందేమిటి? పొడుగ్గా పొట్టిగా ఉంది. లావుగా సన్నగా ఉంది. తెల్లగా నల్లగా ఉంది. అందంగా అసహ్యంగా ఉంది. సంతోషంగా దుఃఖంగా ఉంది. చురుగ్గా మందమతిగా ఉంది. ఏమైనా అంటుందా? ఏడుస్తుంది. ఎందుకు? నేను త్రాగాను అందుకని. నువ్వు దేనికి త్రాగావు? ఆ యువకుడు పెద్ద పెట్టున నవ్వాడు. ప్రేమ వంతెన విరిగిపోయింది. విరహసౌధం కట్టాము. వేసవికాలం చల్లబడింది. సూర్యుడు చంద్రుడు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. చక్రపాణి అతను ప్రక్కన కూర్చున్నాడు. గిరి అని పిలిచాడు. ఆ యువకుడు కొంచెం ఉలిక్కిపడి, నా పేరు నీకెలా తెలుసు అన్నాడు. ఈ జాబితాలో నువ్వు కూడా చేరావా? ఏ జాబితా? అవేం నాకు తెలియవు. నేను తాగాను, మంచి మజాతో ఉన్నాను. ఆనందంగా ఉందా? చాలా. బాధల్ని మర్చిపోయావా? చక్రపాణి మెదలకుండా ఊరుకున్నాడు. ఆ యువకుడు కళ్ళు మూసుకుని బల్ల మీద తలవాల్చి పడుకున్నాడు. వచ్చిన బేరర్కి చక్రపాణి ఆర్డర్ ఇచ్చి పానీయం చప్పరిస్తూ కూర్చున్నాడు. తనలో లోపించిన వస్తువేమిటి? ఏమిటి ఇతరులకు తనకు భేదం? గిరి అని పిలువబడే ఆ యువకుడు ఒకప్పుడు అతని సహాధ్యాయి. చురుకుపాలు, అతి తెలివితేటలు గల కుర్రవాడు. చిన్నప్పుడు క్లాసులు ఎగేసి తిరగటంలో మునగాడు. ఉన్నట్లుండి అతనికి ఫోటోగ్రఫీ పిచ్చి పట్టుకుంది.
ఇహ వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి కెమెరాలు పరికరాలు కొని ఖరీదైన గ్రంథాలు తెప్పించి వృధా చేయసాగాడు. ఎందులో పడితే అందులోనే. కొన్నాళ్లలో ఎవరూ తెలుసుకోలేని విషయాలు అతను తెలుసుకున్నాడు. ఆ రోజుల్లో ఎక్కడ చూసినా ఫోటోగ్రఫీ గురించి లెక్చర్లతో కనిపించేవాడు. అతని ఇల్లంతా దానికి సంబంధించిన పుస్తకాలతోనే నిండిపోయింది. ఆ సమయంలో ఉన్నట్టుండి ప్రేమలో పడ్డాడు. అతను చేసిన పొరపాటల్లా ఏమిటంటే తన తండ్రి విరోధి కూతురిని ప్రేమించటం. కొన్నాళ్ళు ప్రేమలేఖలు రాత్రిళ్ళు మేలుకొని వేదన చెందటానికి నిర్విఘ్నంగా కొనసాగిపోయినాయి. ఈ విషయం పెద్దవాళ్లకు తెలిసేసరికి విఘ్నం వచ్చి పడింది. ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకువెళ్ళి ఇంకొకడికి అంటగట్టారు. ఆ తర్వాత విషయం తెలిసిన వాళ్ళు ఇలా చెప్పుకుంటారు. శోభనం రాత్రి ఆమె భర్త ఆమెను సమీపించి మృదు సంభాషణ చేస్తూ చేతుల్లోకి తీసుకోబోయాడు. ఆగండి అంది ఆమె. నిన్ను ముట్టుకోకూడదా అని అడిగాడు భర్త. ఆమె దూరంగా జరిగి తల ఎత్తింది. విద్యుత్ వెలుగులో నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. అంది మెల్లగా, నేను అనాఘ్రాత పుష్పాన్ని కాను. రాక్షసి అన్నాడు భర్త. అవును మరి, నాకు మరొకడితో పెళ్ళైంది కాబట్టి ప్రస్తుతం రాక్షసినే. మీకన్నా ముందే నన్ను చేతుల్లోకి ఇంకొకరు తీసుకున్నారు. మీకు అన్యాయమే జరిగింది. నన్ను ఎలా ముట్టుకుంటారు? అసహ్యం వేయటం లేదు? అవును, నాకు అన్యాయం జరిగింది అన్నాడు భర్త. ఓ, నా గుండె దహించుకుపోతుంది. నిన్ను కొడితే నా కసి తీరుతుందా? నిన్ను వదిలేస్తే నా క్షోభ పోతుందా? మళ్ళీ అన్యాయం నాకే. నిన్ను క్షమించాను. వద్దు, నన్ను క్షమించనక్కర్లేదు. ఇలాగే దూరం దూరంగా ఉండండి. ఎంత స్వార్థం నీకు? నీకోసం నా జీవితాన్ని నాశనం చేసుకోనా? అక్కర్లేదు, మీరెక్కడైనా తిరగండి. మీ సుఖానికి అడ్డురాను. నన్ను మాత్రం. అతను, నేను మూర్ఖుణ్ణి కాను. తెలియనితనంలో నువ్వు చేసిన తప్పుకు ఇద్దరం బలిగానక్కర్లేదు. నేను నీ భర్తను అంటూ ఆమెను సమీపించి చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ ముఖాన్ని చూస్తూ ఎలా నమ్మేది నేను పాపం చేసిందని అంటూ చెంపల్ని సున్నితంగా రాశాడు. అంతేనా అందామె. నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. అయితే ఒక్క నిమిషంలో వస్తాను ఆగండి అంటూ అతను పిలుస్తున్నా వినిపించుకోకుండా ఆమె గది తలుపులు తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. మళ్ళీ రాలేదు. ఆమె శవం బావిలో తేలుతూ కనిపించింది మరునాటి ఉదయం. గిరి ఈ వార్త విని వెర్రి కేక పెట్టాడు. తన ఫోటోగ్రఫీ సామాన్లన్నీ బద్దలు చేశాడు. అతనికి పిచ్చెక్కిందని చెప్పుకున్నారు మిత్రులు. కొన్నాళ్ళయ్యాక అతను మళ్ళీ ప్రపంచానికి కనిపించాడు. మనిషి మరింత చిక్కిపోయాడు. ఇప్పుడు అతను మాట్లాడేదంతా సాహిత్యాన్ని గురించే. చేతిలో ఎప్పుడూ ఒక విమర్శన గ్రంథమో షేక్స్పియర్ నాటకమో ఉండేది. వాటిని గురించి అతను చెప్పే విషయాలు కూడా అద్భుతంగా అతి లోతుగా ఉండేవి. వేళాపాలా లేకుండా అతనిని వాళ్ళు విసుక్కుంటున్నారని కూడా చూడకుండా అనర్గళంగా మాట్లాడేస్తూ ఉండేవాడు. హామ్లెట్ని దేవదాసుని పోలిస్తూ 2 గొప్ప విషాద పాత్రలు అనే పేరుతో ఒక వ్యాసం రాస్తున్నానని చెబుతుండేవాడు. నిజానికి చాలామంది అతన్ని వాగుడుకాయని త్రోసిపారేసినా ఏదో ఆకర్షణ ఉంది అతనిలో. అలా సాహిత్యాన్ని మదిస్తున్న రోజుల్లో అతను మళ్ళీ ఒకసారి ప్రేమలో పడ్డాడు. మళ్ళీ గాఢంగా ప్రేమించాడు. ఒక సుందరి రోజు రాత్రివేళ వస్తుండేది అతని గదికి. అతను చెప్పే కబుర్లన్నీ ఆసక్తితో తన్మయంగా వింటూ ఉండేది. అతని దుర్బల శరీరాన్ని అనారోగ్యాన్ని చూసి జాలి పడుతుండేది. గిరి, నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నాకు భయంగా ఉంది నిన్ను చూస్తుంటే. అంత ఎక్కువగా చదవకు అనేది బాధపడుతూ. నువ్వు నన్ను బాగు చేయాలి, నీదే ఆ బాధ్యత అనేవాడు గిరి. అతను నిగ్రహం ఉన్నవాడేమీ కాదు. ఒక రాత్రి ఆమె వచ్చి వెళ్ళిపోతుంటే వెనక నుండి ఆమె భుజాలు పట్టుకుని తన వైపు త్రిప్పుకున్నాడు. గిరి అందామె కంపిత స్వరంతో. అతను ఆమెను గట్టిగా హృదయానికి హత్తుకొని పెదవుల్ని చుంబించాడు. వదులు గిరి. తప్పు గిరి, మన మధ్య. ఆమె బలవంతంగా విడిపించుకుని తలదించుకుని వెళ్ళిపోయింది. అతను సిగ్గుతో కుమిలిపోయాడు. మరునాటి రాత్రి ఆమె రాదనుకున్నాడు. చీచి, వట్టి దౌర్భాగ్యంని అనుకున్నాడు. ఆ రాత్రి ఆమె 1 గంట ఆలస్యంగా వచ్చింది. ఆమె ముఖం అంతా వివర్ణమై ఉంది. అధరాలు కంపిస్తున్నాయి. గిరి అంది వణుకుతున్న గొంతుతో. ఏమిటి గీత ఇది? మనిద్దరి మధ్య తలుపులు బిగుసుకుంటున్నాయి గిరి. భవిష్యత్తు భయానకంగా ఉండొచ్చు బహుశా. నాన్న అనుమానించాడు. ఇవాళ మా ఇంటి దీపం ఆరిపోయిన రోజు. అందుకని ప్రొద్దున్నే లేచి తలంటుకొని వాడి సమాధి వద్దకు వెళ్ళాను. కిరణ్, ఎక్కడున్నావు నాయనా నువ్వు? ఎందుకని విడిపోయావు ఈ స్వార్థపు అక్కను?
నన్ను కూడా తీసుకుపోకపోయినావా? నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను. నువ్వంటే అమ్మా నాన్నలతో చెప్పి మా ప్రేమ భగ్నం కాకుండా చూసేవాడివి. ఇప్పుడు మా ప్రేమను విచ్ఛిన్నం కలిగేటట్లుంది కిరణ్. నీ అక్కకు ఏ అపాయం రాకుండా కాపాడు నాయనా. స్వర్గం నుండి నన్ను చల్లని చూపు చూడు అంటూ ప్రార్థించాను. కిరణ్ ఎప్పుడు సలహాలిస్తూ ఉండేవాడు. ఈ రోజున మాట్లాడలేదు. ఇది శుభసూచకం కాదు గిరి. నాకేదో ఆందోళనగా ఉంది. గీత, ఏమిటిది? ఎందుకు నీకు ఈ అనుమానం? మీ తల్లిదండ్రులు ఒప్పుకోరా మన పెళ్ళికి? ఏమో గిరి, నువ్వంటే ఇష్టం లేదు. ఏం, నేనంత పనికిమాలిన వాడినా గీత? అలా అనకు. వాళ్ళకేవో అపోహలు, అహంకారాలు. లేదు గీత, ఇది మరో విషాదాంతం కారాదు. నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను. చాలాసేపటిదాకా ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకుంటూ గడిపారు. ఇంతలో సమీపంలో అడుగుల చప్పుడు కాసాగింది. ఇద్దరు ముఖాలు భయంతో పాలిపోయాయి. విహ్వల దృష్టితో అలా చూస్తూ కూర్చుండిపోయారు. ఆ అడుగుల చప్పుడు మొదట కిటికీ దగ్గరకు వచ్చి ఆగింది. ఇద్దరు ఒకరు ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. మెల్లగా ఆ గది తలుపుల దగ్గరికి రాసాగింది. అంతా అయిపోయింది గిరి అన్నది గీత. అతను మంచం మీద కూర్చున్నాడు. గీత, నువ్వే పోయి తలుపు తీయి. చెప్పు మీ నాన్నకు అంతా నీ ఇష్టం వల్లే జరిగిందని. అతను మంచం మీద బలహీనంగా పడుకున్నాడు. ఆమె గుండె తిట్టవు చేసుకుని తలుపు దాకా వెళ్ళి వెనక్కు తిరిగి చూసింది. చప్పున వెనుదిరిగి వచ్చి అతని ప్రక్కన కూర్చుని ముఖం మీదకు వంగి గిరి సెలవు అని కన్నీరు కారుస్తూ అతని ముఖాన్ని చప్పున ముద్దు పెట్టుకుంది. అతను కళ్ళు మూసుకుని మెదలకుండా పడుకున్నాడు. గీత లేచి వెళ్ళి తలుపు తీసింది. తండ్రి ఉగ్రస్వరూపం కాదు, పని మనిషి దీనవదనం. అమ్మగారు, త్వరగా వచ్చేయండి. అయ్యగారు మేలుకున్నారు. అది ఎలా పసిగట్టింది తమ విషయం? పద అని బయలుదేరింది. ఆ ఉదయం ఆమె తండ్రి గిరి కోసం కబురు చేశాడు. అమాయకులైన ఆడపిల్లల్ని పాడు చేయటమేనా నీ వృత్తి అన్నాడు ఉపోద్ఘాతం లేకుండా. నేను ఆడపిల్లల్ని మభ్యపెట్టి పాడు చేసేటంత నీచుణ్ణి కానండి. మరి దీన్నేమంటారు? పెళ్లి చేసుకోవాలనుకోవటం తప్ప? ఏం చూసి పిల్లనిమ్మంటావు? అయితే వినండి. మాకు 1,00,000కు పైనే ఆస్తి ఉంది. మా నాన్న గౌరవంలో ఎవరికి తీసిపోడు. మరి నీ చదువు? నేను చదవబోవటం లేదుగా. నువ్వు చెంచలుడు అని, మతి స్థిరం లేదని ప్రతిదీ నీ డబ్బుని లెక్క చేయను. విద్యకు గౌరవం ఇస్తాను. ఈ ప్రేమ కలాపాలన్నీ కట్టిబెట్టి శుభ్రంగా చదువు మీద దృష్టి నిలుపు. ఎంఏ పాస్ అయ్యి నా దగ్గరకు రా. నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. అప్పటిదాకా మాట తప్పరా? నేను మాట ఇవ్వటం అంటే ఇవ్వను. కానీ పిల్లకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. సరే అని గిరి వచ్చేబోతుండగా, ఒక్క మాట, నువ్వింక మా పిల్లను కలుసుకునేందుకు వీల్లేదు. ఇది మర్యాదస్తుల ఇల్లు. అంతేగాక నువ్వు ఈ గదిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వేరే వెళ్ళిపోతాను. ఆ రోజే అతను వెళ్ళి ఊళ్ళో మరో గది చూసుకున్నాడు. తాను క్లాసు పుస్తకాల మీద కూడా శ్రద్ధ వహించాలి. లేకపోతే పరీక్ష పాసు కావటం కష్టం. ఆ రాత్రి అతను నిద్రపోయేందుకు ప్రయత్నిస్తుండగా తలుపు చప్పుడైంది. లేచి వెళ్ళి తెరిచాడు. గీత, వెళ్ళిపోతున్నావా గిరి అంటూ లోపలికి వచ్చింది. గిరి భయంగా, వెళ్ళిపో గీత, మీ నాన్న చూస్తే చంపేస్తారు అన్నాడు. ఆమె అక్కడున్న కుర్చీలో కూర్చుని, పని మనిషి అంతా చెప్పేసింది. అందుకే నిన్ను పిలిపించి అడిగారు. నీతో అలా మాట్లాడారా? సాయంత్రం నన్ను నానా మాటలు అని చివరకు కొట్టారు అని 2 చేతులతో ముఖం కప్పుకుంది. గిరి బలహీనంగా గోడక అనుకున్నాడు. గీత, మనం ఆశావాదంతో జీవిద్దాం. ఇహలే వెళ్ళు. ఈ ఆశ కూడా తెంచకు. ఆమె లేచి అతనికి ఎదురుగా వచ్చి తల ఎత్తి చూసింది. ఊహు, వెళ్ళను. మనిద్దరం కలుసుకోలేమేమో అనిపిస్తోంది. గుర్తుందా, ఆ రోజు నీ పెంకితనాన్ని నిరాకరించి వెళ్ళిపోయాను. ఈరోజు నా అంతటా నేనే వచ్చాను. ఇది నీ గీతగిరి. ప్రియా, మనం మళ్ళీ కలుసుకోమిహ అంటూ అతడి కంఠం చుట్టూ 2 చేతులు వేసి లాక్కుంటూ, నీకోసం సృష్టించబడిన ఈ తనువు ఏలుకో ప్రియతమా అంది. అతను ఆమె కన్నీటిని చేత్తో తుడిచాడు. ఛీ గీత, నీకు పిచ్చి పట్టిందా? నన్ను వదులు. అమాయకురాలవు నువ్వు అన్నాడు. ఊహు, వదలను. ఇది నా కడపటి తీర్పు అంటూ ఆమె అతని ముఖాన్ని మరింత దగ్గరకు లాక్కుని తన ప్రభావంతో నింపివేసింది. ఏం పని చేశావు గీత అన్నాడు గిరి ఆమె హృదయంలో కన్నులు మూసుకుని. గిరి, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకు ఆనాడు నన్ను కోరావు? నిన్ను చూస్తే భయంగా ఉంది. ఎలా బ్రతుకుతావు చెప్పు నువ్వు?
విను నా గుండె చప్పుడు, నాకు మాట ఇవ్వు గిరి. ఇంకెప్పుడు ఇలాంటి ఏం? గీత గీత విశాల హృదయంలో అతను సేదదీరాడు. ఆ మరునాడు ఆ గది విడిచి వెళ్ళిపోయాడు. అంతవరకు చూచాయిగా తెలుసు చక్రపాణికి. తర్వాత తను ఈ ఊరు వచ్చేశాడు. అతని ముఖంలోకి చూస్తూ ఆలోచించసాగాడు చక్రపాణి. ఒక పావుగంట గడిచాక గిరి మెల్లగా కళ్ళు విప్పాడు. గిరి అన్నాడు పాణి ఆతృతగా. ఎలా ఉంది? అప్పటికి అతనికి పూర్తిగా తెలివి రాలేదు. ఇంకా అస్పష్టమైన మత్తులో పెనుగులాడుతున్నాడు. నేనెక్కడ ఉన్నాను అని గొణిగాడు. నువ్వు త్రాగావు. నేను త్రాగానా? ఎందుకు? అవునవును, అర్థమైంది బ్రదర్. నేను త్రాగుతాను. త్రాగి త్రాగి నా లంగ్స్ చెడిపోవాలి. నా ఆరోగ్యం గుల్ల కావాలి. నాకు టీబీ రావాలి. నెత్తురు కక్కుకుంటూ చచ్చిపోవాలి. గిరి అన్నాడు పాణి భారంగా. అలా పోకూడదు మనుషులు. అవును, అసలు మనుషులు చచ్చిపోకూడదు. అతను మళ్ళీ మగతలో పడిపోయాడు. ఒక అరగంట గడిచాక ఇద్దరు ఆ నిశీధంలో టాక్సీలో పోసాగారు. పాణి అన్నాడు మెల్లగా గిరి. నన్నెక్కడికి తీసుకుపోతున్నావు? శూన్యంలోకి. పాణి, నీ జీవితం సుఖంగా ఉందా? చెప్పలేనంత. పాణి, నువ్వెందుకు తాగుతున్నావు? అదో లగ్జరీలే. భూమి మీద చాలామందికి వాళ్ళు ఎందుకు కొన్ని పనులు చేస్తుంటారో తెలియనే తెలియదు. నేను పరీక్ష తప్పాను పాణి. కష్టపడి చదివాను. కానీ ఈ పరీక్షల చదువు నాకంటదు. నా చదువు వేరు. ఆయన ఏమన్నాడు? పాస్ అయ్యేదాకా నా ముఖం చూపించొద్దన్నాడు. మరి ఇప్పుడేం జరుగుతుంది? అదే తెలియదు. నేను బాగుపడనని ఆమెను ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేద్దామని చూస్తున్నాడట. ఈ రెండో విషాదం బరువుని నేను మోయలేను పాని. అందుకే ఇక్కడికి పారిపోయి వచ్చాను. చివరకు మనశ్శాంతి కోసం. దొరికిందా మనశ్శాంతి? ఆ మైకంలో అంతా ఆనందమయమే. చక్రపాణి నిట్టూర్చాడు. దురదృష్టవంతుడు తను ఒక్కడే. మళ్ళీ పరీక్షకు కట్టి బాగా చదువుగిరి, నీకు తప్పక శుభం కలుగుతుంది అన్నాడు. గీతను దక్కించుకు తీరుతాను అన్నాడు గిరి. కారు ఒక వీధి గుండా పోతుంది. ఇంతలో ఒక స్త్రీ తన ఇంటి గుమ్మం ముందు నిలబడి చెయ్యెత్తి పిలిచింది. అతనికి ఆగక తప్పలేదు. ఇప్పుడే వస్తాను అని చెప్పి కారు దిగి ఆమెతో ఒక నిమిషం మాట్లాడి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఇది ఏం వీధి అని అడిగాడు. గోరింటాకు అని చక్రపాణి అన్నాడు. రాజారావు బెజవాడ వచ్చేశాడు. ఈ ఏడాది కాలేజీ ఎలక్షన్ల గొడవలేమీ పెట్టుకోదలుచుకోలేదు. ఆ వృద్ధ దంపతుల ఇంట్లోనే ఉండసాగాడు. వృద్ధుడు చాలా మంచివాడు. సాయంత్రం కాగానే రాజారావు దగ్గరకు వచ్చి అలా షికారుకు పోదాం రాబోయి అని పిలిచేవాడు. ఇద్దరూ కలిసి ఓ 4-5 ఫర్లాంగుల దూరం నడుస్తూ పోయేవారు. ఆయన పచ్చగా నిర్మలంగా ఉండేవాడు. మాటల్లో ఆప్యాయత తొణికిసలాడుతుండేది. వేదాంతం గురించి, భగవద్గీత గురించి ఈ చిన్నవాడితో మాట్లాడుతూ ఉండేవాడు. రాజారావుకు విసుగనిపించేది కాదు. ఓసారి అతను సిగరెట్ కాలుస్తుంటే ఆయన హఠాత్తుగా వచ్చేసరికి చప్పున పారేశాడు. ఆయన నొచ్చుకొని, నేను నీ మిత్రుని బాబు. నీ ఇబ్బంది ద్వారా నాకు గౌరవం ప్రదర్శించకూడదు. నా ముందు నువ్వు సిగరెట్లు యథేచ్ఛగా కాల్చుకోవచ్చు అన్నాడు. ఒక్కోసారి ఆయనకు ఒంటరిగా భోజనం చేస్తుంటే ఏమిటో దిగులుగా అనిపించేది. ఏదో ఒంటరితనం ఆందోళన వహించేది. గబగబా వచ్చి రాజారావును బలవంతం చేసి లాక్కుపోయేవాడు. ఇహ రాజారావు స్థితి అలాగే ఉండేది. క్యారియర్లో వచ్చిన భోజనం ముందు పెట్టుకుని తింటుంటే చెప్పరాని తపనగా ఉండి కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. అతని కన్నీటికి కారణం ఉందనుకో. ఆయన అప్పుడప్పుడు కారణం లేకుండానే శూన్యంలోకి చూస్తుండగా జలజలమని రాలిపోయేవి బాష్పాలు. కారణం లేని కన్నీరే కారణం గల దుఃఖం కన్నా వేదనాభరితంగా ఉంటుందనిపిస్తుంది ఎందుచేతో. అసలు జీవితాన్ని ఎందుకు విషాదం ఆక్రమించుకొని ఉంటుంది? దాని నుండి తప్పించుకోలేడా మానవుడు? అప్పుడప్పుడు చక్రపాణి గురించి ఆలోచిస్తూ కూర్చునేవాడు. తామిద్దరూ ప్రాణ స్నేహితులు అయినా ఒకరికొకరు దూరమైపోతున్నట్లుగా అనిపిస్తుంది. పాణిలో ఏదో మార్పు వచ్చి పడింది. అది ఏదో తాను తెలుసుకోలేకుండా ఉన్నాడు. ఒకసారి హైదరాబాద్ పోయి వస్తే ఎందుకో పోబుద్ధి కావటం లేదు. భయంగా, సంకోచంగా ఉంది. ఒకరోజు ఉదయం అతను బట్టలేసుకుని కాలేజీకి వెళ్దామని పుస్తకాలు తీసుకుంటున్నాడు. ఇంతలో బాబుగారు అన్న పిలుపు వినిపించింది. తల త్రిప్పి చూసేసరికి వాకిట్లో పాంచాలి నిలబడింది. నువ్వా అన్నాడు రాజారావు ఆశ్చర్యంగా. లోపలికి రానా బాబు అంది పాంచాలి నవ్వి.
రా, ఏమిటిలా వచ్చావు? పాంచాలి మళ్ళీ నవ్వి, ఇదివరకు మీ దగ్గర పనిచేస్తూ ఉంటినాయే. మంచి పని మనిషి లేకపోతే మీరు ఇబ్బంది పడరు, అందుకని మీ దగ్గర మళ్ళీ చేరుదామని అంది. ఈ టక్కరి వేషాలకేమిలే, అసలు నా ఇల్లు ఎలా తెలిసిందో చెప్పు అని రాజారావు కుర్చీలో కూర్చున్నాడు. చెప్పనా? కోప్పడరు కదా. చెప్పు. ఓసారి మిమ్మల్ని బజారులో చూశాను, మీకు తెలియకుండా వెంటబడి ఇల్లు కనుక్కున్నాను అని పాంచాలి సిగ్గుభారంతో తల వంచుకొని చిన్నగా నవ్వింది. ఆమెకు 25 ఏళ్ల కంటే ఎక్కువ వయసుండదు. అయినా రాజారావు ఓసిదయ్యమా అన్నాడు. ఎంత పని చేశావు? ఎందుకు పుట్టింది నీకు ఈ పాడుబుద్ధి? అమ్మగారి ఆజ్ఞ. ఏ అమ్మగారు? రాజారావు నాలుక కొరుక్కున్నాడు. ఆమె గారితో చెబుతానుండండి ఇలా అన్నారని. అప్పుడే మర్చిపోయారా? అవునులేండి, మగవారు. ఈనాటికి నిష్ఠూరాలు పడవలసి వచ్చింది. ఏమిటా ఆజ్ఞ? మీ గది కనిపెట్టి కబురు అందజేయమని. నేనా కబుర్లేమీ వినను. మీరు వినరని నాకు తెలుసు, అందుకని ఉత్తరం పట్టుకొచ్చాను అంటూ తాంబూలంతో ఎర్రగా పండిన పెదాలను కొంచెంగా కదిలించి నవ్వుతూ జాకెట్లోంచి ఓ కవర్ తీసి ఇచ్చింది. అందిస్తూ చదువుతారా, చింపేస్తారా అన్నది. నిజంగా రాజారావు చింపేద్దామనుకున్నాడు. ఆమె నోట్లోంచి ఆ మాట వచ్చాక విస్మితుడై పో ఇంకా ఉత్తరం ఇచ్చావుగా అన్నాడు. జవాబు లేకుండా రాకూడదని అమ్మగారి ఆజ్ఞ. రాజారావు కళ్ళురిమి చూశాడు. మళ్ళీ వెంటనే తమాయించుకొని కవరు చించి ఉత్తరం చదివాడు. అతడితో మాట్లాడవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయట. ఒకసారి వచ్చి కలుసుకోమని రాసింది మంజువాణి. రాజారావు జేబులోంచి పెన్ను తీసి అదే ఉత్తరం వెనుక పెద్ద పెద్ద అక్షరాలతో నువ్వంటే నాకు అసహ్యం అని రాసి ఇస్తూ ఇంక వెళ్ళిపో. ఇంకెప్పుడు ఉత్తరాలు గిత్తరాలు రాయొద్దని చెప్పు. నువ్వు కూడా ఎప్పుడూ ఇక్కడికి రావద్దు, చెబుతున్నా. అలాగే బాబు. ఇంతకీ పని మాట. వెళ్ళమంటుంటే. కోపడకండి బాబు అని పాంచాలి అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళిపోయింది. అతను 2 చేతుల్లో తల పట్టుకుని కూర్చున్నాడు. ఏమిటి మంజువాణి మనసు తన ఆట వస్తువును అనుకుంటోందా? ఎలా రాసింది? సిగ్గు ఎగ్గు లేకుండా. వెళ్ళి గట్టిగా బుద్ధి చెప్పి వస్తే పోయేది పీడ. ఇలా ఆత్మవంచన చేసుకుంటూ అతను కాలేజీకి వెళ్ళిపోయాడు. మరునాడు ఆదివారం మధ్యాహ్నం ఓ గంటసేపు ఏదో నవల చదివి అతను మెల్లిగా నిద్రకు ఉపక్రమించాడు. అలా సుమారు ఓ అరగంట సేపు గడిచి ఉంటుంది. అతన్ని స్వప్నంలో ఎవరో సున్నిత హస్తంతో స్పర్శిస్తున్నారు. అతను ఆ శీతల హస్తాన్ని హృదయానికి అదుముకుంటున్నాడు. చటుకో మెలకు వచ్చింది. బరువుగా కళ్ళు విప్పి చూసేసరికి ప్రక్కన కుర్చీలో ఓ స్త్రీమూర్తి కూర్చుని తన చేతిని హృదయం పైన ఉంచి ముఖంలోకి కౌతుకంగా చూస్తోంది. రాజారావు చప్పున ఆ చేతిని ఒక్క త్రోపు తోసి లేచి కూర్చుని నువ్వా మంజువాణి, ఎలా వచ్చావు అన్నాడు. ఆమె క్రింది పెదవిని పంటితో నొక్కుతూ ఊరుకుంది తన విశాల విప్పారిత నేత్రాలతో అతన్ని చూస్తూ. మాట్లాడవేం? వచ్చేశాను మరి. ఎలా వచ్చానంటే అంది మంజువాణి కళ్ళు క్రిందికి వాల్చి. ఎవరన్నా చూశారా నువ్వు రావటం? ఆ గదిలో ఓ స్త్రీ కూర్చుని ఉంది. మీ పేరు చెప్పి అడిగితే ఆ గదిలోకి పొమ్మంది. నీకేమైనా బుద్ధుందా అసలు అంటూ రాజారావు నిలబడి కిటికీలోంచి భయంగా లోపలి భాగం వైపు చూశాడు. ఇంటావిడ భాగవతమో ఏదో ముందేసుకుని చదువుకుంటూ కూర్చుంది. ఇటువైపు చూడటం లేదసలు. అతను తలుపులు కొంచెం మూసి ఇటు తిరిగి నా ప్రాణం తీయడానికి దాపురించావు మళ్ళీ. అసలే నా ఆరోగ్యం బాగుండలేదు అన్నాడు. ఆమె ఆదుర్దాగా ఆరోగ్యం బాగుండలేదా? అవును. ఎంత చిక్కిపోయారు? ఏం జరిగింది మీకు? చెప్పండి కొంచెం ఈ పాపిష్టి దానికి అంటూ లేచి ముందుకు రాబోయింది. అతను నోరు జారినందుకు విసుక్కుంటూ అక్కడనే ఆగు మంజువాణి, ఈ సంజాయిషీలన్నీ నీకు చెప్పవలసిన పని లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా సంతోషిస్తాను. వెళ్ళగొడతారా? అలవాటేగా మనకి. మీ కాళ్ళు పట్టుకుంటాను. అలాంటి మాటలు అనకండి. ఎప్పుడు మిమ్మల్ని చూస్తానా అన్న కోరికతో కృశించిపోయాను. మీతో చాలా కబుర్లు చెప్పాలి. కూర్చోండి ముందు. నాతో నీకేమి కబుర్లు మంజువాణి? అబ్బా, నన్ను వేధించకుండా ఒక్క నిమిషమైనా ఊరుకోలేరేం? ఇక్కడ మీకు సంకోచంగా ఉంటే ఎటువైపైనా పోదాం రండి బయటకు. నన్నేమైనా తిట్టాల్సి ఉంటే తర్వాత తిడుదురుగాని. నిన్ను ప్రక్కనేసుకుని వీధుల్లో ఊరేగమన్నావా? ఆమె చిన్నబుచ్చుకొని నేను అవమానం పొందడానికే ఈ మధ్యాహ్నం మీ దగ్గరకు వచ్చానా? సరే కానివ్వండి, నేను సిగ్గుమాలిన దాన్ని, అన్నింటికీ సిద్ధపడే వచ్చాను. మీ ఇష్టం వచ్చినట్లు నన్ను హింసించండి. నా మాట విని ఎక్కడికైనా పోదాం పదండి.
మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? వల్లకాడు, నా గొడవలన్నీ మీకెందుకు? మీరు మొండితనం చేస్తే బలవంతంగా లాక్కుపోతాను. లేకపోతే ఇక్కడే కూర్చుని సత్యాగ్రహం చేస్తాను. ఇహ ఆమె విడిచిపెట్టేటట్లు లేదనుకున్నాడు రాజారావు. నోటికొచ్చినట్లు వదరాలని ఉంది గాని ఇక్కడ గట్టిగా అరవటానికి కూడా వీలులేదు. టైం చూసి, సరే పద, ఇప్పుడు 2 అయింది అని సత్యనారాయణపురంలో ఉన్న ఓ సినిమా హాలు పేరు చెప్పి, నేను నీతో రాను, నువ్వు పోయి హాల్లో కూర్చో, ఓ అరగంటలో వచ్చి కలుసుకుంటాను అంటూ సిగరెట్టు అంటించాడు. నిజంగా వస్తారా? అనుమానంగా అడిగింది మంజువాణి. వస్తాను గాని నువ్వు పద మహాతల్లి, నన్ను అల్లరిపాలు చేస్తావేం? ఆమె బాధగా నవ్వి కృతజ్ఞతాపూర్వకంగా అతని వంక ఓసారి చూసి గుమ్మం వైపు పోతూ, రాకపోతే నా మీద ఒట్టు అంది. అలాగే అంటూ అతను కదలకుండా నిలబడ్డాడు. మంజువాణి వెళ్ళిపోయింది. ఓ 3 నిమిషాలు అతను స్తబ్దుగా ఉండిపోయాడు. ఆమెతో కఠినంగా మాట్లాడానా అనుకున్నాడు. అంతేలే, అలాగే మాట్లాడాలి. అంతటి పతివ్రత, కరుణామయ, సింగినాదం అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే తమలదు. మనుషులు రాటుదేలాలి. సిగరెట్ గట్టిగా పీల్చి నెమ్మదిగా పొగ వదిలాడు. అప్పుడు చప్పున ఏదో తోచి సిగరెట్ బయటకు గీరవాటు వేసి గబగబా ఇంటి వాళ్ళ భాగంలోకి వెళ్ళి పిన్నిగారు అని పిలిచాడు. ఆవిడ పుస్తకంలోంచి తల ఎత్తి, ఏమిటి బాబు అంది. తను చెప్పకముందే ఆవిడ ఎక్కడ ప్రశ్నిస్తుందోనన్న భయంతో రాజారావు చప్పున, ఈ దగ్గరలో ఇల్లేమైనా ఖాళీగా ఉన్నాయా పిన్నిగారు అన్నాడు. కనుక్కోవాలి నాయనా, ఏమిటి విశేషం? ఇప్పుడు రాలా? ఆవిడ నాకు వరుసకు అక్కగారు అవుతుందిలేండి. ఈ ఊళ్ళోనే సూర్యారావుపేటలో ఉంటున్నారు. ఇప్పుడున్న ఇల్లు మరీ అధ్వానంగా ఉందిట. ఇంకెక్కడైనా దొరికితే కాస్త ప్రశాంతంగా ఉంటుందని. ప్రయత్నిద్దాం బాబు. నందివర్ధనమ్మ గారింట్లో ఓ వాటా ఖాళీ అవుతున్నట్లుగా విన్నాను. అయితే ఆవిడ నీకేమవుతుందన్నావు? అక్కగారా? అవునండి. చక్కని చుక్కబాబు, మహాలక్ష్మిలా ఉంది. ఎక్కడికైనా వెళ్తున్నావేమిటి? అవునండి, ఓ ఫ్రెండు నేను కలిసి సినిమాకు వెళదామనుకున్నాం. బాబాయ్ గారు సాయంత్రం ఊరు నుంచి రారుగా? ఆవిడ అవునన్నట్లు తల ఊపింది. సరే వస్తానండి అంటూ అతను గదిలోకి వచ్చాడు. బట్టలేసుకుని తీరా బయలుదేరే వేళకు ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టాయి. విపరీతమైన నీరసం క్రమ్మింది. కుర్చీలో కూలబడి కళ్ళు మూసుకొని, భగవాన్, ఏమిటి నాకీ బాధ అనుకున్నాడు. అతనిలో శక్తి నశించింది. మెదలకుండా పడుకుందామనుకున్నాడు. కానీ అక్కడ మంజువాణి కళ్ళు పెద్దవి చేసుకుని ఎదురుచూస్తూ ఉంటుంది. యావచ్చక్తి కూడదీసుకుని లేచి యాంత్రికంగా బయటికి వచ్చాడు. అతని ముఖమంతా పాలిపోయింది. అదృష్టవశాత్తు రిక్షా ఒకటి కనబడింది. ఎక్కి కూర్చుని సత్యనారాయణపురం అన్నాడు. దారిలో అతని పరిస్థితి మరింత విషాదకరంగా పరిణమించింది. శరీరం అంతా మంచులా చల్లబడింది. గుండె చలనం ఆగిపోయినట్లుగా అనుభూతి. ఏయ్ రిక్షావాలా, దగ్గరలో ఎక్కడన్నా డాక్టర్ ఉన్నాడా అన్నాడు సగం దారిలో. ఉన్నారు బాబు, ఈ ప్రక్క సందులో. కాస్త అక్కడికి పోనీ నాయనా. రిక్షా మలుపు తిరిగి ఓ మేడ ముందు ఆగింది. రాజారావు ఎలాగో బలహీనంగా దిగి తలుపు తడుతూ డాక్టర్, డాక్టర్ అని పిలిచాడు. ఓ నిమిషం గడిచాక మేడ మీద నుండి ఓ యువకుడు తొంగి చూసి ఎవరు అని ప్రశ్నించాడు. ఓసారి క్రిందకు రండి డాక్టర్, పని ఉంది అన్నాడు రాజారావు ప్రాధేయపడుతూ. కొద్ది క్షణాలు గడిచాక తలుపు తీయబడింది. స్ఫురద్రూపి అయిన ఆ యువకుడు రండి అని ఆదరంగా ఆహ్వానించి ఏమిటి అన్నాడు. డాక్టర్ అన్నాడు రాజారావు గాద్గదిక స్వరంతో. నేను చచ్చిపోతానేమోనని భయంగా ఉంది. ఆయన సాదరంగా రాజారావును కుర్చీలో కూర్చోబెట్టి కంగారు పడకుండా సావధానంగా చెప్పండి అన్నాడు. ఒకప్పుడు నేను మంచి ఆరోగ్యవంతుని డాక్టర్. ఈ మధ్య కొన్ని దినాలుగా అదంతా గుల్లైపోయింది. ఏమిటో పిరికితనం ఆవహించింది. ఉన్నట్లుండి శరీరం చల్లబడుతుంది. వర్షం వస్తే భయంగా ఉంటుంది. వర్షం వస్తేనా? అవును డాక్టర్. కొన్ని రోజుల క్రితం ఒకసారి నాకు జ్వరం వచ్చింది. అప్పుడు ప్రళయంలో వచ్చింది వర్షం. నా గదిలో ఒంటరిగా కళ్ళు తెరుచుకుని పడుకుని ఉన్నాను. ఇంతలో బ్రహ్మాండమైన చప్పుడుతో పెద్ద పిడుగు ఒకటి పడింది మా ఇంటి మీద. నా తల మీదే పడినట్లుగా అనుభూతి కలిగింది. ఎంతగా త్రుళ్ళిపడ్డానో అప్పుడు. ఆ అదురు ఇంకా తగ్గలేదు. మరునాడు తెలిసింది, పొలం నుండి ఓ స్త్రీ వస్తుండగా పిడుగు ఆమె నెత్తిన పడి రెండుగా చీలిపోయిందని. అబ్బా, భయానకం డాక్టర్. అప్పటినుంచి వర్షం వచ్చినా, కాస్త జటిలమైన అంశం ఏమైనా జరిగినా ఈ ఉలికిపాటు, ఆరాటం తప్పట్లేదు. తలంతా దిమ్ముగా రైళ్లు పరిగెడుతున్నట్లుగా ఉంటుంది డాక్టర్.
రాజారావు ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు. డాక్టర్ అతని దగ్గరకు వచ్చి నాడీ చూశాడు. అతని ముఖంలోకి నిశితంగా చూసి, మీకు పెళ్ళయిందా అని అడిగాడు. లేదు డాక్టర్. ఆయన మెల్లగా అతని భుజం తట్టి, మరేం భయం లేదు, మీరు రోజు నా దగ్గరకు వస్తుండండి. నేను డిస్పెన్సరీలో ఉన్నప్పుడు నా ప్రక్కన కూర్చుని వచ్చేపోయే పేషెంట్స్ని పరిశీలిస్తూ ఉండండి. పల్స్ వీక్గా ఉంది, ఒక ఇంజెక్షన్ ఇస్తాను అన్నాడు. రాజారావు కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు. ఓ 10 నిమిషాలు గడిచాక రాజారావు బయటికి వస్తూ, మీ ఫీజు డాక్టర్ అన్నాడు. తొందర లేదులేండి అన్నాడాయన. రాజారావు రిక్షాలో కూర్చుని గదికి వెళ్ళిపోదామా, సినిమా హాలుకు పోదామా అని ఆలోచించాడు. ఇప్పుడు కాస్త ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. సినిమా హాలు దగ్గరకే పోనీయమన్నాడు. అతను అక్కడికి చేరేసరికి 3 సమీపిస్తోంది. రాజారావును చూసేసరికి ఆమె ముఖం వికసించింది. బయటెందుకు నిలబడ్డావు, లోపల కూర్చోలేకపోయావా అన్నాడు రాజారావు. ఆమె ఆయాసపడుతున్నట్లుగా, అబ్బా మీరొస్తారో రారో అని హడలి చూస్తున్నాను, ఒక్కదాన్ని ఎలా కూర్చోగలను చెప్పండి లోపల అంది. అతను టికెట్లు తీసుకుందామని వెళ్ళబోతున్నాడు. ఆమె ఆపి, నేను తీసుకున్నానండి, పోదాం పదండి అంది. అతను ఆమె ముఖంలోకి కోపంగా చూసి లోపలకు నడవసాగాడు. ఆమె అతని ప్రక్కనే చిన్న చిన్న అడుగులతో నడిచి వచ్చింది. ఎప్పటిదో పాత తెలుగు సినిమా, రిజర్వ్డ్ క్లాసులో అసలు మనుషులు లేరు. సినిమా మొదలై అరగంటకు పైగా అయినట్లుంది. తడుముకుంటూ పోయి ఓ చోట ప్రక్క కుర్చీలలో కూర్చున్నారు. నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చావో చెప్పు అన్నాడు రాజారావు. ఉష్, కాస్త ఊపిరి పీల్చుకొనివ్వండి. ఏమిటా తొందర, ఎందుకలా దూరంగా తొలగిపోతున్నారు, నేనంటే అంత అసహ్యంగా ఉందా అంటూ మంజువాణి అతని చేతిని తన సున్నితమైన వ్రేళ్లతో పట్టుకుంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.